పడరా సామి అని అంటూ ఆడియన్స్ ముందుకి వచ్చాడు రాజ్ తరుణ్. మరి ఈ మూవీతో రాజ్ తరుణ్ ఆడియన్స్ మెప్పించాడా, సక్సెస్ అందుకున్నాడా అన్నది వీడియోలో చూద్దాం. ఇక కథ విషయంలోకి వస్తే, గిరి అంటే రాజ్ తరుణ్ తప్పిపోయిన వారందరినీ కనిపెట్టి వారి వారి కుటుంబాల దగ్గరికి చేర్పించడమే తన పనిగా పెట్టుకున్నాడు. ఎందుకంటే చిన్నతనంలో తను తప్పిపోయి ఒక అనాథాశ్రమంలో పెరిగాడు కాబట్టి ఆ బాధ తనకు తెలుసు కాబట్టి తప్పిపోయిన వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబానికి చేరదీస్తున్నాడు. గిరిని చిన్నతనంలో ఆటో బండి అంటే బిత్తిరి సత్తి చేరదీశాడు. ఆ కాలనీలో మటన్ మస్తాన్ అంటే రాజా రవీంద్రన్, తులసమ్మ, ప్రగతి ఇలా అందరూ కాలనీలో తనని ప్రేమగా చూసుకుంటారు. భయస్థుడైన గిరి గొడవలకు చాలా దూరంగా ఉంటాడు. తనకంటూ ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే కలలు కంటూ ఉంటాడు. ఇలాంటి గిరి జీవితంలోకి శైలజ అంటే మాల్వి మల్హోత్రా వస్తుంది. శైలజ వచ్చాక గిరి జీవితం ఎలా మార్పులు చెందింది, అసలు శైలజ బ్యాక్గ్రౌండ్ ఏంటి, శైలజ వల్ల రాజ్ తరుణ్ అంటే గిరికి